జిల్లాల డిఎంహెచ్ఓ సమీక్షలో మంత్రి దామోదర్ రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు జవాబుదారీతనంగా డిఎంహెచ్ఓలు ఉండాలని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్యారోగ్య సేవలను అందించడంలో డిఎంహెచ్ఓలది కీలక పాత్ర అని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేయాలని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే నూతనంగా నిర్మించిన స్టేజ్ని ఆయన ప్రారంభించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవర్చుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా కృషి చేయాలన్నారు. గత 6 నెలలుగా వేతనాలు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి రాక తెలుసుకుని హైదరాబాద్ వెంకటరావు నగర్లో గల భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందు తమ వేతనాలు విడుదల చేయాలని నిరసన చేశారు. డాక్టర్ల సమస్యను తెలుసుకున్న మంత్రి త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా ముసలమ్మగుట్ట గుత్తికోయ గుంపును జిల్లా ఎస్పీ శబరీష్ సందర్శించారు. దట్టమైన అడవుల మధ్య జీవనం కొనసాగిస్తున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక శక్తులకు ఎవరికి ఆశ్రయం ఇవ్వద్దని చెప్పారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు గూడాలకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. ఇక వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. సినీ ఇండస్ట్రీల సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారన్నారు ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్. ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించేందుకు 2 తెలుగు ప్రభుత్వాలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. ఇండస్ట్రీని వ్యాపారంగా చూడలే కానీ రాజకీయ కక్ష సాధింపు తగదని గత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా పరిశ్రమకు అనేక సమస్యలు ఎదురయ్యాయన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని దాబాల్లో నాణ్యతా ప్రమాణాలు లేని నిల్వ ఉంచిన మాంసాన్ని, మసాలా దినుసులను సీజ్ చేశారు. అనుమతి లేని హోటళ్లు ఖచ్చితంగా అనుమతి పొందిన తర్వాతే నిర్వహణ చేపట్టాలని హెచ్చరించారు. ఇక ప్రజలకు నాణ్యత లేని ఆహారం అందిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరెంటు షాక్తో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడలో చోటు చేసుకుంది. మృతురాలు అన్నపూర్ణ మోటార్ స్విచ్ ఆన్ చేస్తూ ఉండగా వైరు లీకేజ్ ఉండడంతో షాక్కు గురైంది. భార్యను కాపాడదామని వెళ్లి భర్త కూడా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల శివారు రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఏకశీల స్కూల్ బస్సును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా కారులో ప్రయాణిస్తున్న 3 తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్ బస్సు కన్నూరు వైపు వెళ్తుండగా వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా తిమ్మరాజుపాలెంలోని శ్రీకోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు జిల్లా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. 91 రోజులకు గాను అమ్మవారికి భక్తులు కానుకగా 24,08,126 రూపాయలు సమర్పించారు. 28 గ్రాముల బంగారం, 217 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ నోట్లు కూడా సమర్పించారు. కార్యక్రమంలో రాజమండ్రి దేవాదాయ శాఖ అధికారి సోమరాజు, ఆలయ అసిస్టెంట్ సహాయ కమిషనర్ హరిసూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అన్నదమ్ముల మధ్య ఇంటి వివాదంతో ఘర్షణ చెలరేగింది. గ్రామ పంచాయతీ అనుమతి పొందకుండా ఇంటి స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తమ్ముడిపై అన్న కంప్లైంట్ చేయడంతో నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇద్దరికీ సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.